గాయత్రి వంటింటికి స్వాగతం. ఈ మూవీ క్లిప్ లో చూపించబోయేవి మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తాను. వీటిపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో కొన్ని టిప్స్ తెలుసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొత్తిమీరని ఏ రకంగా స్టోర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక బేసిన్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకోండి. ఆ నీళ్లల్లో కొద్దిగా ఉప్పు వేయండి. ఇప్పుడు వేళ్లతో ఈ ఉప్పునంతా కరిగేటట్టుగా కలుపుకోండి. ఈ కొత్తిమీరని కట్టలు విడదీసి ఈ ఉప్పు నీటిలో వేసుకుని కడగండి. కడిగిన ఈ కొత్తిమీరని తీసుకొచ్చి చిల్లుల పళ్ళెంలో వడేసుకోండి. ఈ రకంగా ఎందుకు చేస్తున్నామంటే ఎరువులు అవి చల్లినప్పుడు ఆ కెమికల్స్ వలన వచ్చే హానిని ఈ ఉప్పు నీరు అరికడుతుందన్నమాట. అందుకని ఉప్పు నీటిలో కడుక్కోవాలి. ఇప్పుడు ఆ బేసిన్లోని నీళ్లు పారపోసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు తీసుకోండి. దాంట్లో మళ్ళీ ఈ కొత్తిమీరని కడగండి. శుభ్రంగా అంతా కొత్తిమీరని కడిగి ఈ రకంగా చిల్లుల పళ్ళెంలో వడేసుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ జార్ కానీ లేదా గ్లాస్ జార్ కానీ తీసుకుని దాంట్లో 3 వంతులు నీళ్లు నింపండి. కడిగిన ఈ కొత్తిమీరని తీసుకోండి. వాటి వేళ్లు చూస్తున్నారు కదా, ఈ వేళ్లని ఆ నీళ్లలో మునిగేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. అంటే వేళ్ల ద్వారా ఈ కొత్తిమీరకి నీళ్లు అందాలన్నమాట. ఆ రకంగా వేళ్లు పూర్తిగా నీళ్లలో మునిగేటట్టుగా వాటిని ఈ జార్లలో పెట్టుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు కదా, ఈ రకంగా వేళ్లు పూర్తిగా అందులో మునిగుండాలన్నమాట. ఆ రకంగా పెట్టుకోండి. ఈ రకంగా కొత్తిమీరనంతా పెట్టుకున్న తర్వాత ఆ జార్లను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనీసం 2 వారాల పాటు కొత్తిమీర ఫ్రెష్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కరివేపాకుని చూద్దాం. కరివేపాకు తెచ్చుకున్నాక దాని ఆకుల్ని దుయ్యండి. వేళ్లతో పట్టుకుని ఈ రకంగా లాగితే ఆకులు వచ్చేస్తాయన్నమాట. ఈ రకంగా అన్ని ఆకులు దూసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బేసిన్లో నీళ్లు పట్టుకోండి. దాంట్లో ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఈ నీళ్లని ఉప్పు కరిగేదాకా కలుపుకోండి. ఇప్పుడు ఈ దూసుకున్న కరివేపాకుని ఈ ఉప్పు నీటిలో వేసి బాగా కడగండి. కడిగిన తర్వాత వాటిని తీసి ఒక చిల్లుల పళ్ళెంలో వడేసుకోండి. ఇప్పుడు ఆ నీళ్లని మార్చేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు తీసుకోండి. మళ్ళీ ఈ ఫ్రెష్ నీటిలో కరివేపాకుని వేసి బాగా కడగండి. ఈ రకంగా అంతా కడుక్కుని వాటిని చిల్లుల పళ్ళెంలో నీళ్లన్నీ పోయేదాకా వడేసుకోండి. ఇప్పుడు నీడ పట్టున ఒక పొడి బట్ట మీద ఈ కరివేపాకుని బాగా పరవండి. ఇదంతా తడిపోయేదాకా ఎండాలన్నమాట. ఎండలో పెట్టకండి, నీడ పట్టునే ఎండనివ్వండి. ఈ రకంగా పూర్తిగా ఎండిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక డబ్బా తీసుకోండి. దాంట్లో ఒక గుడ్డని తడి పొడిగా చేసి పరవండి. ఈ తడి పొడిగా ఉన్న ఈ గుడ్డలో ఈ కరివేపాకుని వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కరివేపాకుని ఆ డబ్బాలో కుక్కాలని చూడొద్దు. ఆ డబ్బాకి పట్టినంత తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ అంచుల్ని దగ్గరికి లాగి మూసేసేయండి. ఈ రకంగా మూసుకున్న తర్వాత ఆ డబ్బా మీద మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ డబ్బాని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 10-15 రోజుల దాకా కరివేపాకు ఫ్రెష్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయల సంగతి చూద్దాం. పచ్చిమిరపకాయల్ని తెచ్చుకుని వాటి తొడిమెలు తీసేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు పోసుకుని దాంట్లో ఉప్పు వేసుకోండి. చేత్తో బాగా ఈ ఉప్పుని కరిగేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు నీటిలో ఈ పచ్చిమిరపకాయల్ని వేసుకుని బాగా కడగండి. కడిగిన ఈ పచ్చిమిరపకాయల్ని ఒక చిల్లుల బుట్టలో వడేసుకోండి. ఇప్పుడు ఆ నీళ్ళని పారబోసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పట్టుకోండి. ఈ ఫ్రెష్ నీళ్లలో మళ్ళీ ఈ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడగండి. ఈ రకంగా బాగా కడుక్కున్న తర్వాత వాటిని నీళ్లు పోయేదాకా చిల్లుల పళ్ళెంలో వడేసుకోండి.
నీళ్ళన్నీ పోయిన తర్వాత వాటిని ఒక చిల్లులు బుట్టలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి లైట్గా ఎండుతాయి, కానీ పెద్దగా కుళ్ళవన్నమాట. తొడిమెలు తీసేసి పెడితే ఒక 10-15 రోజుల తర్వాత లైట్గా ఎండుతాయి అన్నమాట, అంతేకాని కుళ్ళవు. ఈ రకంగా పచ్చిమిరపకాయల్ని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు పుదీనా ఆకుల గురించి చూద్దాం. పుదీనాని తెచ్చుకుని ఆకులు మాత్రం ఒలుచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు పట్టుకుని దాంట్లో ఉప్పు వేయండి. ఆ ఉప్పు అంతా కరిగేదాకా చేత్తో కలుపుకుని ఆ ఉప్పు నీటిలో ఈ పుదీనా ఆకుల్ని బాగా కడగండి. అంతా బాగా కడుక్కుని ఆ ఆకుల్ని తీసుకుని చిల్లుల పళ్ళెంలో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పట్టుకోండి. ఈ ఫ్రెష్ నీళ్లలో మళ్ళీ ఈ పుదీనా ఆకుల్ని వేసి బాగా కడగండి. ఈ రకంగా చేస్తే ఈ కెమికల్స్ వలన వచ్చే హానిని ఈ ఉప్పు నీరు అరికడుతుందన్నమాట. ఈ రకంగా కడుక్కుని వాటిని నీడపట్టున ఒక పొడి బట్ట మీద ఆరనివ్వండి. పుదీనా ఫ్రెష్గా ఎక్కువ కాలం నిలవ ఉండదు, అందుకని దీన్ని కసూరి మేతిలాగా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. పొడి బట్ట మీద నీడపట్టునే పూర్తిగా ఎండనివ్వండి. ఈ రకంగా పూర్తిగా ఎండిన పుదీనాని ఒక గ్లాస్ జార్లోకి పెట్టుకుని ఆ జార్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎండిన పుదీనా రెడీగా ఉంటుందన్నమాట. ఈ రకంగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా వీటిని స్టోర్ చేసుకోండి. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ టిప్స్ మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తాను. ఇలాంటి మరెన్నో విషయాలను మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.